యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రియాంక గాంధీ ఆశాకిరణంగా మారారా? సోనియా నియోజకవర్గం నుండే ప్రియాంక రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారా? యూపీ అసెంబ్లీ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేసిన ప్రియాంక గాంధీ కుటుంబానికి అసలైన వారసురాలు అనిపించుకుంటారా అంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నారు హస్తం నేతలు. రాహుల్ వల్ల కానిది ప్రియాంక గాంధీ చేసి చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యూపీ ఎన్నికల్లో అధికార సమాజ్వాదీతో పొత్తు కుదుర్చుకోవడంలో కీలక పాత్ర పోషించిన ప్రియాంక గాంధీ రాజకీయ ఆగమనం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సోనియా తప్పుకుని తన నియోజకవర్గం రాయ్బరేలీలో ప్రియాంకకు అవకాశం ఇవ్వొచ్చన్న వాదన కాంగ్రెస్ వర్గాల్లో బలంగా వినిపిస్తోందని చెబుతున్నారు విశ్లేషకులు. 2014 లోక్సభ ఎన్నికల్లో పార్టీ సరైన ఫలితాలు సాధించకపోవడంతో క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంక గాంధీని తేవాల్సిందేనన్న డిమాండ్ ఊపందుకుంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గత కొంతకాలంగా తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో సోనియా స్థానంలో ప్రియాంక నిలబడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రియాంక తెర వెనకే ఉంటూ సోదరుడు రాహుల్ గాంధీకి మద్దతివ్వడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, తమ కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించే అమేధీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించడం వంటివి చేస్తున్నారు. అయితే ఈసారి యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సభ్యుల తరపున విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రియాంక సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రియాంక రాకపై కాంగ్రెస్ నుంచి అధికారిక ప్రకటన రాకముందే అప్పుడే విపక్షాల నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లాగే ఈమె కూడా రాజకీయాల్లో విఫలమవుతారని జోషిన్ చెప్పారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. యూపీలో కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ సాధించలేదని, బీజేపీయే అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. విపక్షాల వాదన ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఒక తరం నుంచి మరో తరానికి అధికార మార్పునకు రంగం సిద్ధమైందని, దాంతోనే ప్రియాంక గాంధీ చురుకైన పాత్ర పోషిస్తున్నారని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు.